భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవాళ పాక్లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో డ్రోన్ అటాక్ జరిగినట్లుగా తెలుస్తోంది. స్టేడియానికి సమీపంలోనే దాడి జరిగినట్లుగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ స్టేడియంలో మే 8 రాత్రి 8 గంటలకు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా పెషావర్ జల్మీ వర్సెస్ కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు కొన్ని గంటల ముందే ఈ సంఘటన జరగడం సంచలనంగా మారింది. ఈ దాడి తర్వాత పిఎస్ఎల్ సూపర్ లీగ్ కరాచీకి మార్చే అవకాశం ఉందని అనేక నివేదికలు పేర్కొన్నాయి. దీంతో భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ సంఘటన సమీపంలోని ఒక రెస్టారెంట్ భారీ స్థాయిలో ధ్వంసమైంది. ఈ దాడిలో 2 పౌరులు కూడా తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం. ఈ డ్రోన్ గురించి దర్యాప్తు ప్రారంభించారు. కాగా లాహోర్, కరాచీలలో వేర్వేరుగా పేలుళ్లు సంభవించినట్లుగా తెలుస్తోంది. నివేదిక ప్రకారం ఈ ప్రమాదంలో స్టేడియం సమీపంలోని రెస్టారెంట్ భవనం పాక్షికంగా ధ్వంసమైంది. స్థానిక పాకిస్తాన్ నివేదికల ప్రకారం అధికారులు ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి డ్రోన్ ఎక్కడ నుండి వచ్చిందో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గాయపడిన 2 పౌరులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.